హలో హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్య చిట్కా అండి. ముందుగా ఆరోగ్యానికి సంబంధించి చాలామంది ఈ విషయాన్నండి చాలా తేలిగ్గా తీసిస్తారండి. రాగి పిండి అండి, రాగి పిండి చాలా ఉపయోగం అండి. ప్రతి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఏవో ఒకటి పెయిన్స్తో బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బూస్ట్ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంచుతుందండి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. దీన్ని అంబలిగా తీసుకున్నా పర్వాలేదు, లేదు ఒక లడ్డు రూపంలో తీసుకున్నా పర్వాలేదు. లడ్డుగా చేసుకోవాలి అని అంటే దీనికి మాకు ప్రాసెస్ తెలియదు కదా అని అనుకోవచ్చు. ఈ లడ్డు తయారు చేయాలంటే అండి ఒక పావు కిలో పిండి మినిమం తీసుకున్నట్లయితే ఈ పావు కిలో పిండిలో అండి 150 గ్రామ్స్ మీరు బెల్లం తీసుకోవాలండి. అలాగే కాజు, పిస్తా ఇవన్నీ తీసుకోవాలండి. తీసుకొని కాజు, పిస్తాని మిక్సీలో గ్రైండ్ చేసుకొని లైట్గా అండి మరీ మెత్తగా పౌడర్ లాగా చేయొద్దు, చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఈ గిన్నెలో చాయ్ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి ఆ వాటర్లో అండి బెల్లం వేయాలండి. బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం మంచిగా పాకంలాగా అయిన తర్వాత అది లైట్ పాకం అండి, మరీ డార్క్గా కాదు, లైట్గా అయిన తర్వాత ఈ పిండిని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఈ పప్పులు మొత్తము దాన్ని మిక్సీ యాడ్ చేసుకున్నట్టయితే చక్కగా అది మంచిగా స్పూన్తో కలిపినట్టయితే మంచిగా దానికి సరిపడా లడ్డూకి ఈ ప్రాసెస్ కరెక్ట్గా సరిపోతుందండి. కాబట్టి ఇలా తయారు చేసిన తర్వాత కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మీరు లడ్డూలు కట్టుకున్నట్లయితే ఈ లడ్డూల్ని మీకు అనుకూలమైన ఒక బాక్స్లో తీసుకున్నట్లయితే వారం రోజులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇట్లా కానీ మీరు చేస్తే చాలా హెల్తీగా ఉంటారండి. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.